కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉదయం 11 గంటలకు దాన్ని ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోడీ సర్కార్ జనాకర్షణ నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా, లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పదంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్ లో కేంద్ర వరాలు జల్లులు కురిపించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ పూర్తిస్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్న మోడీ సర్కార్ రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతోందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్ లో తీపి కబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడబోతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చని తెలుస్తోంది. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్పై 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్ లో సామాన్యులకు లబ్ధి చేకూరేలా తాయిలాలుంటాయని అంచనా వేస్తున్నారు. మరి నిర్మలా సీతారామన్ లెక్కలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.